రైట్. భారతదేశంలో తాజాగా జరిగిన ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల హ్యాకింగ్పై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడమే కాకుండా తాజాగా హ్యాకింగ్ సంబంధించి ముంబై నార్త్ వెస్ట్ ముంబై వాయువ్య నియోజకవర్గ ఎంపీ వైకర్ బావమరిది మంగేష్ పైన ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే దాదాపుగా హ్యాకింగ్ జరిగింది అనడానికి తగిన సాక్ష్యాధారాలు లభించిన తర్వాతే ఈ కేసు నమోదు జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపైన పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇండియా కూటమి అధినాయకుడు రాహుల్ గాంధీ కూడా దీనిపైన తీవ్రంగా స్పందించారు. అట్లాగే తాజాగా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా అధినేత ఎలన్ మాస్క్ ఆయన కూడా దీనిపైన స్పందించి ఈవీఎంలను హ్యాక్ చేయడం సులభ సాధ్యమే అని చెప్పారు. దీంతోనే ఇప్పుడు అనుమానాలు పెళ్ళుబుకుతున్నాయి. ప్రతి చోట కూడా ఎలా హ్యాకింగ్ జరిగింది, అసలు ఏం జరిగింది, ఈ మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారు. ముంబై నార్త్ వెస్ట్కి సంబంధించి ఏక్నాథ్ షిండే గ్రూపుకు సంబంధించినటువంటి, అంటే శివసేనలో చీలికి వచ్చింది ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయినారు. ఆ షిండేకి బీజేపీ మద్దతుగా నిలిచింది. షిండే గ్రూప్కి సంబంధించి వైకర్ రవీంద్ర వైకర్ అక్కడ పోటీ చేశారు. ఆయన పూర్తిగా వెనుకబడి ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన బావమరిది మంగేష్ తన సెల్ ఫోన్ ఓటీపీ ద్వారా ఈవీఎంను ఓపెన్ చేశారు. తద్వారా వైకర్కు 48 ఓట్ల మెజారిటీ లభించింది. కేవలం 48 ఓట్ల మెజారిటీతోనే వైకర్ అక్కడ గెలుపొందారు. దీనిపైన శివసేన ఉద్ధవ్ థాక్రే ఆయన వర్గానికి చెందినటువంటి ఆ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించారు. కేసు నమోదైంది. ఈ అంశం దేశవ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ కొత్త చర్చకు, కొత్త రచకు దారితీసింది. ఎందుకంటే ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అని ఇంత ప్రపంచవ్యాప్తంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తున్నప్పుడు దీన్ని కొట్టిపడేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ చిన్న 2-3 విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం సెల్ ఫోన్లు కొన్న తర్వాత సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ వర్షన్స్ మన దగ్గరకు వస్తుంటాయి. మన పక్కన, ఇంటి పక్కనో, లేకపోతే మనకు తెలిసిన వాడు, లేకపోతే మన కుటుంబ సభ్యుడు ఎవడో అప్డేట్ చేయడు. దాన్ని ఎక్కడో జపాన్లోనో, లండన్లోనో, అమెరికాలోనో, లేదా తైవాన్లోనో, లేదా సింగపూర్లోనో, హాంకాంగ్లోనో ఈ అప్డేట్ వర్షన్ పంపిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సెల్ ఫోన్స్కి అప్డేట్ వర్షన్ వెళ్తుంది. సెల్ ఫోన్ పదే పదే మనం అడుగుతుంది, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. అంటే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు తయారు చేసేటప్పుడు దాంట్లో హార్డ్వేర్లో రాస్తారు, ఒక సిస్టమ్ రాస్తారు. ఇది ఇలా పనిచేయాలి, ఇలా పనిచేస్తుంది. దీనికి సంబంధించినటువంటి మొత్తం ఒక వర్షన్ రాస్తారు. దాన్ని ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తారు, అప్డేట్ చేస్తారు. ఎలా సాధ్యం? ఇదే అంశాన్ని ఎలన్ మస్క్ కూడా పేర్కొన్నారు. ఈవీఎంలలో ఇప్పుడు మనం తాజాగా రాయలేదు, దాంట్లో ఉన్నటువంటి హార్డ్వేర్ వర్షన్ అంతా కూడా ఏనోడా రోజు పెట్టింది. దాన్ని అప్డేట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి? ఏ సింగపూర్ నుంచో, హాంకాంగ్ నుంచో, తైవాన్ నుంచో, జపాన్ నుంచో, లేకపోతే ఇటలీ నుంచో, అమెరికా నుంచో చేయొచ్చు. అదే జరిగింది తాజాగా. అలాంటి అప్డేట్ దాంట్లో ఆ వర్షన్లో జరిగింది. అది ఎట్లా జరిగి ఉండొచ్చు? ఇదంతా ఊహ మాత్రమే. ఇది ఎట్లా జరిగి ఉండొచ్చు? ప్రతి 2 ఓట్లకు 1 ఓటు ఉదాహరణకి ఏదో ఎన్డీఏ కూటమికి వెళ్ళిపోయేలా,
ప్రతి 2 ఓట్లు ఎవరివన్నా పడినాయండి, అది ఎన్డీఏకి పడినాయండి, లేకపోతే ఇండియా కూటమి పడినాయండి, లేకపోతే స్థానికంగా అయితే వైసీపీ పడినాయండి, ఎవరన్నా పడినాయండి, ప్రతి 2 ఓట్లకు ఒక ఓటు ఇండియా కూటమికి వెళ్ళిపోతుంది. దీన్ని అప్డేట్ చేసిన పెద్ద మనుషులు ఎవరు, ఎక్కడి నుంచి జరిగింది, ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కాకుండా ఈవీఎంలని ఓపెన్ చేయడానికి అవసరమైనటువంటి కీ అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర, పీఓ దగ్గర ఉంటుంది. అది ఓటీపీతో ఓపెన్ అవుతుంది. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్లు అమ్ముడు పోయారా, దీన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు తాజాగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, మాతో పెట్టుకుంటే మేము ఏదైనా చేస్తామని. అంటే ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ ఓటీపీ ద్వారా హ్యాక్ చేశారా ఈవీఎంలని, ఇది కూడా చాలా కీలకమైనటువంటి అనుమానం. అంటే అనుమానం ఏ రకంగా రావచ్చు, ఎన్ని విధాలైనా దాన్ని పోల్చుకోవచ్చు, దాన్ని సరిచూడాల్సినటువంటి బాధ్యత సాంకేతిక వర్గం పైన ఉంది. ఎందుకంటే ఇవాళ నార్త్ వెస్ట్ ముంబైలో మరి ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి అభ్యర్థి వైఖర్ గెలుపు పైన ఇంత రచ్చ జరుగుతున్న వేళ, మంగేష్ అనే వైఖర్ బావమర్ది పైన కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఒక నిర్ణయానికి వచ్చేసింది ఏంటంటే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చు, చాలా తేలిగ్గా హ్యాక్ చేయవచ్చు. అంటే సాంకేతిక పరిజ్ఞానం ఇంత అప్డేట్ అయిన తర్వాత, ఇంత పెళ్ళుబికిన తర్వాత మనం ఒక మాట చెప్పుకోవచ్చు, కంప్యూటర్లు కనిపెట్టింది నేనే, సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, ఏఐ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగిస్తున్నది నేనే అని ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు, అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్తూనే ఉంటారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి సాంకేతిక విప్లవానికి తగినట్టుగా నేను అప్డేట్ అవుతుంటాను అని చెప్తారు. అంతే, ఆయన అప్డేట్ కావడమే కాదు, ఈ అప్డేట్ వర్షన్ని వినియోగించుకున్నారా అనేది అనుమానం. అందువల్ల ఇంతకు ముందు దీని మీద కేవలం అభియోగాలు, ఆధారాలు లేనటువంటి చర్చ మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు దీనికి అప్డేట్ చేయవచ్చు, ఈ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయవచ్చు. ఇది ఎక్కడో ప్రపంచంలో ఏదో ఒక మూల కూర్చొని చేయవచ్చు. ఆ అప్డేట్ కూడా ఎట్లా, ప్రతి 2 ఓట్లకో 3 ఓట్లకో లేదా 4 ఓట్లకో ఒక ఓటు ఎన్డీఏకి వెళ్ళిపోయేట్టుగా మార్చవచ్చు. దాంట్లో రాయటం అంటారు, దాన్ని సాఫ్ట్వేర్ రైటింగ్ అంటారు. ఈ సాఫ్ట్వేర్ రాసేటప్పుడు ఒక వర్షన్ మొదట్లో రాసి ఉండవచ్చు, దాన్ని పలుమార్లు అప్డేట్ చేయవచ్చు. ఇప్పుడు అప్డేట్ జరిగింది. ఇది భారతదేశ వ్యాప్తంగా జరిగిందా, కొన్ని రాష్ట్రాల్లోనే జరిగిందా, ఏ రాష్ట్రాల్లో జరిగింది, ఏ పార్టీలకు అనుకూలంగా జరిగింది అన్నది ఇప్పుడు తాజాగా చర్చకు వచ్చినటువంటి అంశం. దీనిపైన ఇప్పటి వరకు సాక్ష్యాలు లేనందున, సాక్ష్యాలు చెప్పలేకపోవడం వల్ల చాలామంది కోర్టులకు వెళ్ళలేకపోయారు, పోలీస్ కేసు పెట్టలేకపోయారు. కానీ ఇప్పుడు మరి నార్త్ వెస్ట్ ముంబైలో కేసు నమోదైంది. మంగేష్ పైన ఆయన అరెస్ట్ కూడా చేయవచ్చు, లేదా ఆయన తీసుకెళ్ళి ప్రశ్నించవచ్చు. అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఉదాహరణకి 1,00,000 ఓట్లు ఉన్న చోట 80,000 ఓట్లు పడితే 80,000 ఓట్లు కాస్ట్ అయితే 82,000 83,000 ఓట్లు లెక్కకు వచ్చాయి. ఈ 2-3 వేల ఓట్లు ఎట్లా ఎక్సెస్ లెక్కకు వచ్చాయన్నది చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి విషయం. అసలు 2-3 వేలే కాదు, 25,000 30,000 40,000 కూడా పెరిగిపోయేటువంటి అవకాశం ఉందన్నది తాజాగా వినపడుతున్నటువంటి అంశం. ఇది కీలకంగా ఇలాంటి అంశాలని పట్టించుకోకపోతే డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికైతే తమ ఓటు వేయాలనుకున్నారో, ఎవరినైతే గెలిపించుకోవాలనుకున్నారో వారు ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. ఎవరినైతే విశ్వసించలేదో, ఎవరినైతే ఓడించాలనుకున్నారో వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ టెక్నాలజీ అప్డేట్ వర్షన్స్ని ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు, ఎవరు చేశారు, మరి ఈవీఎంలని ఇట్లా ఓపెన్ చేసే ఓటీపీలు ఎవరి దగ్గర ఉన్నాయి, అది పీఓ దగ్గర ఉండాలి, లేదా కలెక్టర్ దగ్గర ఇంకోరి దగ్గర ఉండాలి. ఎందుకంటే
ఈవీఎం మొరాయించినప్పుడు కానీ ఈవీఎం పనిచేయనప్పుడు కానీ ఆ ఓటీపీ ద్వారా దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్ది మళ్ళీ దాన్ని ఓటింగ్కి పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓటీపీలు ఎవరి దగ్గర ఉన్నాయి, అవి ఎవరు ఆపరేట్ చేశారు, ఎవరికి అనుకూలంగా ఆపరేట్ చేశారు, ఏదైనా దీంట్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందా, ఇలాంటి విషయాలని ఖచ్చితంగా ఇవాళ చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన తీవ్రంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎన్నికల కమిషన్ కూడా ఈ తాజా వ్యవహారంపై స్పందించింది. దీని మీద ఒక విచారణ చేయాలని నిర్ణయించుకుంది. అందువల్ల ఏది ఏమైనప్పటికీ హ్యాకింగ్ సుసాధ్యమే, హ్యాకింగ్ జరగడానికి సాక్ష్యాలు ఉన్నాయి అని తాజా పరిణామాలు చెప్తున్నాయి. దీన్ని తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద లోతైనటువంటి పరిశోధన జరగాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది.